గురుగారు, శివరాత్రి అనగానే శైవ క్షేత్రాలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. శైవ క్షేత్రాల్లో నిద్ర చేసిన, శైవ క్షేత్రాలకు వెళ్ళినా ఇంకా పుణ్యప్రదం అంటారు. ఎంతవరకు నిజం అది? నిజమమ్మా. భౌతికంగా పరమేశ్వరుణ్ణి ఈ చర్మచక్షువులతో చూడాలి, ఈ చర్మపు చేతులతోటి చక్కగా అంటుకొని అభిషేకం చేయాలి, ఈ నాసికతోటి స్వామి దగ్గరే ఉండి వాసన పీల్చాలి, ఈ చర్మానికి ఆస్పర్శ తప్ప ఇంకోటి ఉండకూడదు, ఈ చెవులకి శివనామం తప్ప ఇంకోటి వినిపించకూడదు, ఈ నాలుకకి పరమేశ్వరుడు అనే రుచి తప్ప ఇంకో రుచి ఉండకూడదు. కాబట్టి ఆ భగవన్ నామమే రుచి. కేవలం ఇవే పెట్టుకొని శివాలయంలో కనుక ఉంటే చాలా విశేషము. దీనికి అసలు శివరాత్రి రావడానికి ఒక కథ ఉంది. ఓ కిరాతుడు శివరాత్రి ఎంత గొప్పది అని చెప్పడానికి ఆ కిరాతుడు ఏం చేశాడంటే వెతుకుతున్నాడట వేట కోసం. ఉదయం నుంచి సాయంత్రం దాకా వేట దొరకలేదు. అయ్యో నా అదృష్టం ఇట్లా ఉంది అని ఒక మడుగు దగ్గర బిల్వ వృక్షం ఉంది. రాత్రి కింద ఉంటే ఏ పులో పుట్రో ఏదో వచ్చి తినేళ్తుంది నన్ను, ఎలుగుబంటో, కాబట్టి ఏదైనా చెట్టు ఎక్కాలి అనుకున్నాడు. పైకి చూస్తే ఓ మారేడు చెట్టు పెద్దది కనిపించింది. మెల్లిగా మారేడు చెట్టు ఎక్కాడు. మారేడు చెట్టు ఎక్కిన తర్వాత చెట్టు మీద నుంచి నిద్రపోతే కింద పడతాడు కదా, నిద్రపోకూడదు. ఏం చేయాలి అనుకొని చేతిలో చిన్న ఇది ఉంటే మెల్లిగా అక్కడ కొమ్మల్ని ఆకుల్ని ఇట్లా కొట్టడం, ఆకుల్ని తెంచడం, కొమ్మల్ని కొట్టడం, ఈ పని చేస్తున్నాడు. వాడికి తెలియకుండానే కింద బ్రహ్మదేవుడు ఎప్పుడో ప్రతిష్ఠ చేసిన ఒక శివలింగం ఉంది, వాయుర్లింగం. దాని మీదకి వెళ్ళి ఆ బిల్వపత్రాలు పడుతూ ఉన్నాయి. వీడు మామూలుగా కూడా కొంచెం భగవన్నామం చేస్తూ ఉంటాడు కాబట్టి శివ అనుకుంటున్నాడు. అది పడుతూ ఉంది, వీడు నామం చేస్తున్నాడు. ఎప్పుడో క్షీరసాగర మదనం చేసినప్పుడు అద్భుతమైనటువంటి రత్నాలు, 14 రత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ రత్నాలలో ఒక రత్నము ఒక స్త్రీగా పుట్టి పరమేశ్వరుడి యొక్క శాపము వల్ల, ఎందుకంటే హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడితోటి ఉండి శివపూజ మర్చిపోయి కైలాసానికి వెళ్ళింది కాబట్టి నువ్వు లేడివై జన్మించు భూమి మీద అంటే చంచలమైన మనస్సుకి గుర్తు లేడి, నువ్వు లేడివై జన్మించు అని పరమేశ్వరుడు శపిస్తే ఆమెతో పాటు సహకరించిన 2 చెలికత్తెలు, ఈ హిరణ్యాక్షుడు అనే రాక్షసులు 4, హిరణ్యకుడు అనే రాక్షసుడు ఈ 4 మళ్ళీ భూమి మీద పుట్టారు. లేళ్లుగా పుట్టి ఈ వేటగాడికి అనుకోకుండా మొట్టమొదట ఆ 2 పిల్లలు అటు వచ్చినాయి. వచ్చేటప్పటికి వాళ్ళు ఇలా చంపబోతూ ఉంటే, వద్దొద్దు మా మాంసం నీకు సరిపోదు, అనవసరంగా మమ్మల్ని చంపి సరిపోని మాంసం వద్దు, బలిష్టమైన జింక ఇంకోటి వస్తుంది అని చెప్పి మేము మళ్ళీ వెళ్ళి మా ఇంట్లో చెప్పి తిరిగి వస్తాము అని చెప్పి, ఇదేంటి మనుషుల్లాగా జింక మాట్లాడటం ఏమిటి అని చెప్పి ప్రమాణం చేయించుకొని ఆ 2 వదిలిపెట్టాడు. తర్వాత ఆడమేక వచ్చి అది ఇట్లా స్నానం చేస్తుంటే మళ్ళీ విల్లంబు తీసి కొట్టబోయాడు. అప్పుడు ఆ జింకంది, ఆడ జింక, అయ్యా కొట్టకు నన్ను, నేను కడుపుతోటి ఉన్నాను, నేను ఇప్పుడు అనవధ్యని, చంపడానికి పనికిరాను, కాసేపట్లో నాకు ప్రసవం అవుతుంది, నాకు ప్రసవం అయిన తర్వాత నా బంధువులకి నేను పిల్లని అప్పచెప్పి నేను వచ్చి మళ్ళీ నీ దగ్గర ఉంటాను, అప్పుడు చంపి కావాలంటే తిను. సరే, ఇదేంటి అసలు ఆశ్చర్యం, ముందు జింక మనుషుల్లాగా మాట్లాడటమే ఆశ్చర్యమని ఆశ్చర్యపోయి వదిలేశాడు. తర్వాత కాసేపటికి మగ జింక వచ్చింది, పెద్దది. దానికి తెలియదు ఏమిటి పరిస్థితి అంటే, తీశాడు, విల్లం పెట్టి కొట్టబోతుంటే, ఆగు, నా పిల్లలు, భార్య, వీళ్ళందరి దగ్గరికి నేను ఒకసారి వెళ్ళి వీళ్ళకి అన్ని విషయం చెప్పి నేనే నీకు ఆహారం కింద వస్తాను అని చెప్పి రకరకాల ప్రతిజ్ఞలు చేయించుకొని వెళ్ళి మళ్ళీ 4 తిరిగి వచ్చి నన్ను చంపు అంటే నన్ను చంపు అంటున్నారు. వేటగాడు తట్టుకోలేక, ఏమి ధర్మనిష్ట, సత్యనిష్ట, ఇదేదో అసలు మానవ మాత్రులాగా మాట్లాడటం, నేను ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని చంపను అని చెప్పి అతను కొంతకాలానికి మరణించాడు. మరణించినప్పుడు ఇతను కిరాతకుడు, చాలా ప్రాణుల్ని చంపాడు అని యమదూతలు వచ్చారు. అదే సమయంలో పరమేశ్వరుడు కైలాసానికి, నువ్వు ఇంకా మరణించలేదు, నీ మరణము అనేటటువంటిది ఉండే అవకాశం లేదు, నువ్వు ఎంత గొప్ప కీర్తిని సంపాదించావంటే శాశ్వతంగా భూమి మీద నీకు కీర్తి ఉండేంత సంపాదించావు, నీకు తెలియకుండానే బిల్వవృక్షాన్ని ఎక్కావు, నీకు తెలియకుండానే శివరాత్రి రోజు పైన కూర్చున్నావు, నీకు తెలియకుండానే భగవన్నామాన్ని చేసావు, నీకు తెలియకుండానే బిల్వపత్రితోటి అక్కడ ఇచ్చేసావు, నీకు తెలియకుండానే 4 జింకలకి ప్రాణభిక్షని చేసావు, ఇన్ని చేసినటువంటి నువ్వు కైలాసంలో ఎప్పటికీ నాతోటి ఉండిపోతావు అని చెప్పి వరం ఇచ్చాడు. తెలియకుండానే శివరాత్రి రోజు అతను పూజ చేస్తే అంత ఫలితం వస్తే, తెలిసి ఇంద్రియాలతోటి గుడికి వెళ్ళి గుళ్ళో కూర్చొని లేదు భగవంతుడికి అర్చన చేసినటువంటి వాడికి ఎలాంటి ఫలితం వస్తుంది?
కాబట్టి ఆ విశేషమైనటువంటి ఫలితము ఈ శివరాత్రి అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళకే అందిస్తుంది. క్షేత్రాలకు వెళ్ళండి, భగవద్ దర్శనం చేసుకోండి, శివశివానండి, స్వామికి అన్ని నీళ్లు పోసి అభిషేకం చేసుకోండి. చక్కగా ఇదివరకుటి మీద భక్తి చాలా అద్భుతంగా అభివృద్ధి అయింది మనందరిలోకి. కరోనా వచ్చిన తర్వాత అర్థమైంది క్షణభంగురమైనటువంటిది జీవితం. నిన్న ఉన్నవాడు రేపు ఉంటాడనే నమ్మకం లేదు. ఎప్పుడు ఎవడు ఎలా అయినా పోవచ్చు, భూమి మీద మనం శాశ్వతం కాదు అనే జ్ఞానం కలిగింది. కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటూ ఈ శివరాత్రికి చాలా భక్తితో శ్రద్ధతో పరమేశ్వర ఆరాధనని మనమందరము చేసుకుందాం.